వెల్కమ్ టు లెజెండ్ టీవీ. దిస్ ఇస్ బాను. ప్రస్తుతం మనతో పాటు సరూర్ నగర్ కార్పొరేటర్ శ్రీవాణి గారు మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడబోతున్న ఏదైతే వర్క్ బోర్డ్ సంబంధించి అయితే పెద్ద హాట్ టాపిక్ గా మారింది. దీనికి సంబంధించి అటు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఇటు ఎంఐఎం పార్టీ కావచ్చు, వర్క్ బోర్డ్ లో ఉన్న భూములన్నింటినీ బీజేపీ లాక్కునే ప్రయత్నం చేస్తా ఉందని చెప్పేసి వాళ్ళు వ్యతిరేకిస్తా ఉన్నారు. ఇప్పటికైతే దీనికి సంబంధించి బిల్ అయితే పాస్ అయిపోయింది. దీనికి సంబంధించి పూర్తి విశేషాలు అడిగే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు శ్రీవాణి గారు ఉన్నారు. మేడం నమస్తే. మేడం నమస్తే. ఎలా ఉన్నారు మేడం? మేడం ఏంటి అసలు వక్ఫ్ బోర్డు సంబంధించి మీరు మంచి వివరణ ఇచ్చారు. ఒక పెద్ద హాట్ టాపిక్ గా మరి చాలా మందికి అసలు వక్ఫ్ బోర్డు అంటే ఏంటో తెలియదు. వక్ఫ్ బోర్డు అంటే ఏంటి, అందులో ఏముంటుంది, నిజంగా ముస్లింలకే వర్తిస్తుందా, అసలు హిందువులకి ఏమన్నా దీని నుంచి ఏమైనా వస్తుందా అని చెప్పేసి చాలా మంది ఎదురు చూస్తా ఉన్నారు. దీని గురించి తెలుసుకోవడం కోసం అసలు ఏంటి వక్ఫ్ బోర్డు అంటే ఏంటి, నిజంగా ఈ వక్ఫ్ బోర్డు లో ముస్లింస్ కు న్యాయం జరుగుతా ఉందా, లేకపోతే ఇటు హిందువులకు న్యాయం జరుగుతా ఉందా, ఎవరికి లాభం ఎవరికి నష్టం జరుగుతా ఉందని చెప్పి. యాక్చువల్ గా వక్ఫ్ బోర్డ్ అంటే ఇండిపెండెన్స్ కి ముందు, మనకి స్వాతంత్రం రాక ముందు సంగతి నేను పక్కన పెట్టేస్తాను. ఇట్స్ అ వెరీ లాంగ్ స్టోరీ, మనకు అవసరం లేదు. అది స్వాతంత్రం వచ్చిన తర్వాత పార్టీషన్ అయింది. అంటే హిందూస్ అందరూ మన భారతదేశంలో ఉండాలి, వెళ్ళాలి అనుకున్న ముస్లింస్ అందరూ పాకిస్తాన్ కి వెళ్ళండి అని విభజించినప్పుడు ఆ సమయంలో నెహ్రూ గారు ఏం చేశారంటే, ఇక్కడ ఎవరైతే ముస్లింస్ ఉన్నారో వాళ్ళందరూ వలస వెళ్ళిపోయారు. పాకిస్తాన్ కి వెళ్ళిపోయిన వాళ్ళు వాళ్ళ జాదాద్ అంటే వాళ్ళ ప్రాపర్టీస్ ఏమన్నా ఉన్నా సరే ఆ ప్రాపర్టీస్ అన్నిటిని గవర్నమెంట్ ఏమి తీసుకోకుండా మీకంటూ ఒక వక్ఫ్ బోర్డ్ అని చెప్పి మేము పెడతాము. అంటే ఏ భూములు అయితే వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు ముస్లింస్, మీ పూర్వీకులు వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో, నాట్ ఓన్లీ హైదరాబాద్, భారతదేశం మొత్తంలో ఎవరైతే ముస్లింస్ పూర్వీకులు వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారో వాళ్ళందరిది కూడా ప్రాపర్టీస్ అన్ని కేవలం ముస్లింస్ కి మాత్రమే చెందుతాయి. కాబట్టి వాళ్ళకి వక్ఫ్ బోర్డ్ అని చెప్పి ఒక బోర్డ్ ని పెట్టారు అన్నమాట. మళ్ళా ఆలోచిస్తే పాకిస్తాన్ లో కూడా కొంతమంది హిందూస్ ఉన్నారు. పాకిస్తాన్ లో హిందూస్ కూడా అక్కడ నుంచి ఇండ్లు వదిలేసి మన దగ్గరకు వచ్చారు. మళ్ళీ అక్కడ మాత్రం అట్లాంటిది ఏం లేదు, ఒక హిందూ బోర్డు గానీ ఏమీ లేదు. కేవలము నెహ్రూ గారు మన దగ్గర కేవలము ముస్లింస్ కి వాళ్ళకు ఒక సెక్యూరిటీ క్రియేట్ చేయాలి, వాళ్ళు భయోందాలను ఉండొద్దు, వాళ్ళందరూ కూడా మన వాళ్ళే అని చెప్పి ఒక సెక్యులరిజం అన్న పేరుతోటి ఈ బోర్డ్ ని సృష్టించారు. దాని వల్ల ఏమైందంటే ఏవైతే ప్రాపర్టీస్ ఉన్నాయో ఆ ప్రాపర్టీస్ అన్ని కూడా కేవలం మద్రాసాలకు, మస్జిద్లకి, మాస్కులకి, అంటే ముస్లింస్ కి వాళ్ళ ప్రార్థనా స్థలాలుగా వాటిలాగానే ఉపయోగించాలి అని చెప్పి బోర్డు లో ఉండేది. దాని తర్వాత ఏమైంది, కొన్ని రోజుల తర్వాత మన పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయిన తర్వాత తనేం చేశారంటే, ఏదైతే కొంతమంది వెళ్ళిపోయిన వాళ్ళు కొంతమంది క్లెయిమ్ చేసుకోలేకపోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, మీ తాత ముత్తాతల నుంచి కూడా ఇక్కడ ఒక 1000 గజాల భూమి ఉంది, 1000 గజాల భూమిలో గుర్రాలను కట్టేసుకున్నారు, ఇది మాకు చెందినదే అని చెప్పి మీరు ఒకవేళ వచ్చి క్లెయిమ్ చేస్తే అది వక్ఫ్ బోర్డ్ కి చెందుతుంది. అంతేగాని మీ తాత ముత్తాతలు డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, రిజిస్ట్రేషన్ ఉంటది. రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారంగా 1908 లో రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారంగా ఒక స్థలం మీది అని అంటే ఆ స్థలం మీకు ఎక్కడి నుంచి వచ్చింది, ఆ పాత వివరాలే గాని మీకు ఎవరు అమ్మారు అవన్నీ వివరాలు ఉంటాయి జనరల్ గా కూడా. కానీ దీంట్లో అవన్నీ ఉండవు అనమాట. ఎవరైనా సరే అది వక్ఫ్ భూమి అని అంటే క్లెయిమ్ చేసేసుకోవచ్చు. దాని తర్వాత మన్మోహన్ సింగ్ గారు వచ్చి ఏం చేశారు, ఇట్లా కాదు, ఒకవేళ ఆ భూమి వక్ఫ్ బోర్డ్ది, ఇది వక్ఫ్ బోర్డ్ కి చెందుతుంది అని చెప్పి ఎవరన్నా వచ్చి నోటీస్ పెడితే కనీసము వేరే వాళ్ళు వెళ్ళి కోర్టులో కూడా దాన్ని ప్రశ్నించవద్దు, కోర్టులో కూడా కనీసం దాన్ని అపీల్ చేయొద్దు అని చెప్పి ఆ రోజు అవన్నీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అపీజ్మెంట్ పాలిటిక్స్ కోసం, వాళ్ళ ఓట్ బ్యాంక్ కోసం అని చెప్పి 1000 ఎకరాల భూములను ఈ రోజు వక్ఫ్ బోర్డ్ కిందికి పెట్టారు. ఈ రోజు సుమారుగా 40,000 ఎకరాల భూమి ఏ ఒక్కరి దగ్గర, డిఫెన్స్ దగ్గర, రైల్వేస్ దగ్గర, తర్వాత ఏ ఒక్కరి దగ్గర కూడా ఇంతగనం ప్రాపర్టీ లేదు. ఇంతగనము అంటే ఒక సంస్థ లాగా ఇంతగనం ఎదిగినది ఎవరి దగ్గర లేదు. అట్లాంటిది వక్ఫ్ బోర్డ్ దగ్గర ఉంది. అయితే నరేంద్ర మోదీ గారు ఏం చేశారంటే, ఇన్ని 1000 ఎకరాల భూములు మీ దగ్గర ఉన్నప్పుడు దీని వల్ల లాభం ఎవరు పొందుతున్నారు? ముస్లిం ప్రజలు, పేద ముస్లిం ప్రజలు పేదగానే ఉంటున్నారు కదా. గరీబీ హటావ్ అని చెప్పి అప్పుడు నెహ్రూ గారు తీసుకున్న స్టేట్మెంట్ ఇప్పటి వరకు కూడా గరీబీ ఎక్కడ పోయింది? కనీసం వాళ్ళకు ఒక బాత్రూమ్ లేదు, ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదు, కనీసం వాళ్ళకంటూ ఒక మంచి లైఫ్ స్టైల్ లేదు. కాబట్టి దాన్ని చేంజెస్ చేయాలి అని అంటే నరేంద్ర మోదీ గారు ఆ బిల్లులో కొన్ని రిఫార్మేషన్స్ తీసుకొని వచ్చారు. దానికి కారణం ఏంటంటే, కొంతమంది దానిపైన దౌర్జన్యం చేస్తూ ఇది మాకు చెందింది ముస్లింస్ పేర్లు పెట్టి కొంతమంది మాత్రమే బాగుపడుతున్నారు. వాళ్ళు మాత్రం కోట్లకి ఎకరాలకి వాళ్ళ ఆసాములు అయిపోతున్నారు, రాజభోగాలు అనుభవిస్తున్నారు. పేద ముస్లిం ప్రజలు మాత్రం ఇప్పటికీ కూడా ఒక్కొక్క చిన్న చిన్న గదులలో 10-15 మంది బ్రతుకుతున్నారు. మెకానిక్ల లాగా పండ్ల బండి, కూరగాయల బండి అమ్ముతున్నారు. వీళ్ళు మాత్రం డాక్టర్లు, లాయర్లు, ప్రొఫెసర్లు, లీడర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అయిపోతున్నారు. పేద ప్రజలు ఎందుకు అవ్వట్లేదు? ఎందుకు మోసం చేస్తున్నారు?
చేస్తున్నారు. మళ్ళా ఓట్లకు వచ్చే వరకు ఏం చేస్తారు, మాకే మీరు ఓట్లు వేయాలి, మేము ఓట్లు వేస్తే మేము మీకు రక్షణ కల్పిస్తామని అంటున్నారు. కానీ ఏం రక్షణ కల్పిస్తున్నారు? కాబట్టి అందులో అమెండ్మెంట్స్ చేశారు. దాని వల్ల మీ దగ్గర ఎంత భూమి ఉంది, ఆ భూములను కిరాయిలకు ఇచ్చుకుంటున్నారా, ఆ భూములను మీరు ఏం చేస్తున్నారు, అమ్ముకుంటున్నారా, అమ్ముకుంటే వచ్చిన డబ్బులు ఎక్కడ పోతున్నాయి, డబ్బులను కేవలం మీరే తింటున్నారా, పేద ప్రజలకు వాడుతున్నారా, ఇట్లాంటి వివరాలన్నీ ప్రతి ఒక్కరికి తెలవాలి. కాన్స్టిట్యూషన్ ప్రకారంగా రాజ్యాంగబద్ధంగా అంబేద్కర్ గారు ఏం చేసిండ్రు, భారతదేశంలో ఉన్న పౌరులందరికీ ఒకటే హక్కు. ముస్లింస్ కి ఒక హక్కు, ఓవైసీకి ఒక హక్కు, నీకొక హక్కు, నాకో హక్కు కాదు, ప్రతి ఒక్కరికి కూడా చట్టం ఒకటే. మళ్ళీ అట్లాంటప్పుడు వేరియేషన్స్ ఎందుకు? కేవలం నువ్వు ఒక ముస్లిము, నీ ఓటు కావాలి అని చెప్పి నిన్ను తప్పుదోవ పట్టిస్తున్నారు. కాబట్టి అట్లాంటివి ఏది ఉండదు. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరునికి న్యాయం జరగాలని చెప్పి ఈ అమెండ్మెంట్స్ తీసుకొచ్చారు. అంటే దీనికి సంబంధించి ఎంఐఎం సంబంధించిన నాయకులు మాత్రమే దీన్ని అనుభవిస్తా ఉన్నారు, ఈ భూమిని పేద ప్రజలకు అందట్లేదు అని చెప్పేసి మీ ఉద్దేశం మేడం? మన హైదరాబాద్ నగరంలో చెప్పాలి అని అంటే ఎంఐఎం బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళకు మాత్రమే న్యాయం జరుగుతుంది. మళ్ళీ అదే దేశవ్యాప్తంగా కూడా ఎవరైతే వక్ఫ్ బోర్డ్ మెంబర్స్ ఉన్నారో కొంతమంది మాత్రమే బాగుపడుతున్నారు. ఇదేదో నేను క్లెయిమ్ చేస్తున్నాను, ఈమె శ్రీవాణి ఏదో మాట్లాడుతుంది అని కాకుండా మనమే ప్రాక్టికల్ గా మీరే చూసుకోండి. ఇవాళ చాంద్రాయన్ గుట్టకి పోండి, ఓల్డ్ సిటీకి పోండి. మన రాష్ట్రంలోనే ఒక వైపు హైటెక్ సిటీ ఒకప్పుడు అడవిలాగా ఉండే చెట్లు పొదలు గుట్టలు ఉన్నది, ఇవాళ అంత మంచిగా ఎంత లావిష్ గా మొత్తము ఫ్లైఓవర్లు, మొత్తం షాపింగ్ మాల్స్, కంపెనీస్ అవన్నీ లైఫ్ స్టైల్ ఎంత పెరిగింది. మళ్ళీ ఓల్డ్ సిటీ ఎందుకు ఇంకా ఓల్డ్ గానే ఉంది? దానికి పెట్టిన పేరు ఓల్డ్ సిటీ కాబట్టి కదా, దాన్ని ఓల్డ్ గానే పురాణా షహర్ అని చెప్పి కదా, దాన్ని పురాణాగానే పెట్టాలని చెప్పి దాన్ని డెవలప్మెంట్ చేస్తలేరా? మళ్ళా అక్కడ ఎవరు ఉన్నారు? గత తాత ముత్తాతల కాలం నుంచి 40 సంవత్సరాల నుంచి ఓవైసీ వాళ్ళే రాజ్యం వెళ్తున్నారు. వాళ్ళ చేతి కిందనే వక్ఫ్ బోర్డ్ భూములు ఉన్నాయి. మళ్ళీ వాళ్ళు ఎందుకు చేయట్లేదు? నేను ఇవాళ ఎంఐఎం లీడర్లనే గానీ ఓవైసీ బ్రదర్స్ నే గానీ నేను ఒకటే అడగాలనుకోండి, నిజంగా కూడా ముస్లిం సోదరుల మీద మీకు అంత ప్రేమ ఉండే మాట్లాడితే ముస్లిం సోదరుల కోసం అని చెప్పి నేనున్నాను అని చెప్పి ఏదో పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇస్తారు వాళ్ళు. మళ్ళీ వాళ్ళు అలాంటి ఇచ్చినప్పుడు ఇప్పటికీ కూడా ఆ మురికిలల్లా వాళ్ళని ఎందుకు బతకనిస్తున్నారు? వాళ్ళ కోసం అని చెప్పి వక్ఫ్ బోర్డ్ భూముల దగ్గర నుంచో లేకపోతే మీ దగ్గర నుంచో ఏదో ఒకటి తీసుకొని ఒక పెద్ద కాలనీ కట్టండి. కాలనీ కట్టి కేవలం ముస్లిం ప్రజలకే, అందులో ఒక్కరికి కూడా హిందూస్ కొద్దు, కేవలం ముస్లిం ప్రజలకే ఒక మంచి ప్లే గ్రౌండ్, ఒక మంచి స్కూలు, కాలేజ్, తర్వాత హాస్పిటల్, ఒక డబుల్ బెడ్రూమ్ కాంప్లెక్స్ కట్టి వాళ్ళకి ఇవ్వచ్చు కదా. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నిజంగా నీ ముస్లిం ప్రజలు మంచిగా ఉండాలి అని అనుకుంటే నువ్వు అట్లాంటివి చెయ్యాలి. చెయ్యవు. కేవలం వాళ్ళు కరెంటు బిల్లు కట్టడానికి ఆఫీసర్లు వస్తే నా ప్రజలు కరెంటు బిల్లు కట్టరు అని చెప్పి రౌడీయిజం చూపిస్తారు. నీ ప్రజలు ఎక్కడన్నా బండి పెట్టుకుంటే ఆ బండి పెట్టడం తప్పు అని చెప్పి ఎవరన్నా అధికారులు వస్తే ఆ బండిని అట్లెట్లా తీస్తారు, నా ప్రజలు అని చెప్పి నువ్వు అధికారంలో ఉంది కాబట్టి నువ్వు గూండాయిజం చూపిస్తున్నావు. అది కాదు కదా ప్రజలకు కావాల్సింది. ప్రజలకు నిజంగా కావాల్సింది ఏంది? ఒక నీడ, కడుపు నిండా అన్నము, పిల్లలకు చదువు, ఏమన్నా అయితే మంచి ఆరోగ్యం. అది కదా ప్రజలు కోరాడు. నీ రౌడీజం చూడడానికి ప్రజలు నీకు ఓటేయట్లే కదా. అది మార్పు రావాలి. ఆ మార్పు రావాలంటే ఇట్లాంటి ఏవైతే అన్యాయాలు చేస్తున్నారో ఓట్ల పేర్ల మీద, కేవలం మతం పేర్ల మీద ఏదైతే అన్యాయం చేస్తున్నారో అవి తొలగించాలి. కాబట్టి ఈ బిల్లును తీసుకురావడం. అంటే వీళ్ళకి ఎంఐఎం సంబంధించి ముస్లింస్ అందరికీ వక్ఫ్ బోర్డ్ విషయంలో కావాలనే కాంగ్రెస్ గత 20 సంవత్సరాలుగా కాంగ్రెస్ పరిపాలన చేసుకుంటూ వచ్చింది దేశాన్ని. అంటే వాళ్ళే సపోర్ట్ చేస్తూ ఈ భూములన్నీ సంపాదించే కార్యక్రమం చేశారు అనుకోవచ్చు. ఈ రోజు ముస్లిం ప్రజలు ఇంత అంటే వాళ్ళ ఆ దుర్బలంలో ఉన్నారు. ఈ రోజు ఆ ముస్లిం ప్రజలు ఎదగలేదు, ఆ ముస్లిం నాయకులు ఉన్న చోట డెవలప్మెంట్ జరగలేదు అని అంటే కేవలం ఆ ముస్లిం ప్రజలు, అమాయక ముస్లిం ప్రజలు చదువుకోకూడదు, వాళ్ళకు ఒక మంచి లైఫ్ స్టైల్ ఉండొద్దు, వాళ్ళు ఎప్పుడైనా కూడా చెప్పు చేతులలో బ్రతకాలి, వాళ్ళు ఏదైనా అన్యాయం అయితే అరే మాకు వీళ్ళు ఉన్నారు, వీళ్ళు ఓటేస్తే వీళ్ళు మేము గెలిపించాం కాబట్టి వీళ్ళు మాకు సహకరిస్తారు అన్న ఒక భయంలోనే బతకాలి ఎప్పటికైనా అని చెప్పి ఇప్పటి వరకు కాంగ్రెస్ సోకాల్డ్ సెక్యులర్ పార్టీలు ఏవైతే ఉన్నాయో, మమతా బెనర్జీ గాని, నితీష్ కుమార్ యాదవే గాని, లేకపోతే స్టాలిన్ గారే గాని, వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ముస్లిం ఓట్ల కోసం అని చెప్పి వాళ్ళని ఎదగనివ్వట్లేదు. ఎక్కడ వాళ్ళు ఎదిగి వాళ్ళు చదువుకుంటే వాళ్ళు వీళ్ళని ప్రశ్నిస్తారు అని చెప్పి వాళ్ళని ఎదగనీయకుండా కేవలం మీ బతుకులు కేవలం పండ్ల బండుల దగ్గర నించోవడమే, మెకానిక్ షాప్లలో బ్రతకడం వరకే గానీ మీరు ఒక CEO అవ్వచ్చు, మీరు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టవచ్చు, మీరు ఒక పైలట్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు అన్నది మాత్రం వాళ్ళకి చేయనివ్వట్లేదు. దీనికి సంబంధించి ముస్లింస్ ఏదైతే ఉన్నారో ఈ ముస్లింస్ కి బీజేపీ ప్రభుత్వం ఈ ఎంఐఎం అనేది లేకపోతే ఆ ముస్లింస్ అందరినీ దేశం నుంచి తరలించే ప్రయత్నం చేసేది. ఎంఐఎం వల్లనే ముస్లింస్ ఇంకా బతుకుతా ఉన్నారు, వాళ్ళ జీవితాన్ని వాళ్ళ బాగోగులను మేమే చూసుకుంటా ఉన్నాం ఎంఐఎం పార్టీ అని చెప్పేసి ఎంఐఎం పార్టీ వాళ్ళ నేను ఎంఐఎం పార్టీని
దాంతో పాటు మీలాంటి వాళ్ళకు కూడా నేను సమాధానం చెప్తున్నాను. గత 12 సంవత్సరాల నుంచి బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఏ ఒక్క ముస్లిం ప్రజలను మేము తరిమి కొట్టాం? ఏ ఒక్క ముస్లిం ప్రజలు ఈ రోజు నమాజ్ చేయకుండా తిరుగుతున్నారు? వాళ్ళు నమాజ్ మంచిగా చేసుకుంటున్నారు, వాళ్ళు రంజాన్ చేసుకుంటున్నారు, రోడ్ల మీద హలీం పెడుతున్నారు, వాళ్ళు ఏదన్నా పండుగలు అయితే ర్యాలీస్ చేస్తున్నారు. వాళ్ళంతలా వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళంతలా వాళ్ళు క్రికెట్ మ్యాచ్లు చూస్తున్నారు. ఇలా క్రికెట్ ప్లేయర్స్ కూడా మన ముస్లిమ్స్ ఉన్నారు. ఎవరిని కాకుండా చేసాం మేము? బీజేపీ ఎక్కడ చేసింది? ఏమీ లేదు. కేవలం ఎంఐఎం, కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ ఓట్ల కోసం, బీజేపీ అధికారంలో కోసం మీకు అన్యాయం అవుతుంది అని అంటారు. ఆ రోజు ఆర్టికల్ 370 ఎప్పుడైతే కశ్మీర్ లో అమలు పరిచామో ఆ రోజు సోనియా గాంధీ పార్లమెంట్ సాక్షిగా ఏమన్నారు? మొత్తం దేశం అంతా అగ్నిగుండంగా మారిపోతుంది అని అన్నారు. ఏడైంది అగ్నిగుండం? హ్యాపీగా ఉన్నాం, మంచిగా ఉన్నాం. వాళ్ళు వాళ్ళ పండుగలు చేసుకుంటున్నారు, మనం మన పండుగలు చేసుకుంటున్నాము, స్వాతంత్ర దినోత్సవాలు చేసుకుంటున్నాము. ఎంత హ్యాపీగా, ఎంత సంతోషంగా ఉంది కశ్మీర్ వ్యాలీ. ఈ రోజు ఎలక్షన్స్ అయ్యాయి. ఎలక్షన్స్ అయిన తర్వాత బడ్జెట్ వాళ్ళ గురించి ఇంత బడ్జెట్ ని కేటాయించి మీ డెవలప్మెంట్ కోసం పిల్లలు స్కూల్ కి వెళ్తున్నారు, కాలేజ్ కి వెళ్తున్నారు, ఓట్లు వేశారు వచ్చి. మళ్ళా దాని తర్వాత సిఏ బిల్ వచ్చింది. సిఏ తర్వాత ఏమన్నారు? సిఏ అయితే ఢిల్లీలో ఆడ రాస్తారోకోలు చేసి మన రాష్ట్రంలో కూడా ఆపేసి మీరు ఒకవేళ సిఏ అమలు చేస్తే బీజేపీ వాళ్ళు మీ మొత్తం ఏదైతే సిటిజన్షిప్ ఉందో అది గుంజేసుకొని మిమ్మల్ని దేశం నుంచి తరిమేస్తారని అన్నారు. ఎక్కడ తరిమేశారు? అందరం మంచిగా ఉన్నాం. నిన్న రంజాన్ పండుగ అయితే వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నాం, నిన్న శ్రీరామనవమి అయితే మనం చేసుకున్నాము, మనం వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం, వాళ్ళు మన ఇంటికి వస్తున్నాం, సంతోషంగా ఉన్నాం. దాని తర్వాత ట్రిపుల్ తలాక్ విషయంలో కూడా మీరు అట్లెట్లా అమెండ్మెంట్స్ చేస్తారు? మీరెవరు? మా కులము, మా మతం గురించి మీరు మాట్లాడేది అన్నారు. ఇవాళ సంతోషంగా ఆడవాళ్ళు ఎంత మంచిగా ఉన్నారు, ముస్లిం మహిళలు. దాని తర్వాత రామ జన్మభూమి కట్టినప్పుడు రామ జన్మభూమి కడుతున్నారు. వీళ్ళు మొత్తం కమ్యూనల్ హిందూయిజం కోసమే మాట్లాడుతున్నారు. వీళ్ళు అంటే మస్జిద్లను కూలగొట్టి వీళ్ళు గుళ్ళని చేస్తున్నారు. మేము మొత్తము రోడ్ల మీదకి వస్తాము, అగ్నిగుండంగా మారుస్తాం. ఎక్కడా కూడా ఏమి కాలేదు, అందరూ సంతోషంగా ఉన్నారు. వక్ఫ్ బిల్ అయిన తర్వాత కూడా పార్లమెంట్ సాక్షిగా ఓవైసీ ఏమన్నారు? మేము మా ముస్లిం సోదరులు దీన్ని వ్యతిరేకిస్తాము అని చెప్పి పేపర్లు చింపేశారు. నువ్వు ఒక కాన్స్టిట్యూషన్ బద్దంగా నువ్వు రైట్స్ మాట్లాడుకుంటూ నువ్వు ఈ రోజు దేశంలో ఉన్నావంటే దేశంలో ప్రతి ఒక్క చట్టం ప్రతి ఒక్కరికి ఒకటే. కేవలం నువ్వు ముస్లింవి, నువ్వు ఓవైసీవి కాబట్టి నేను నమ్మను అని చెప్పి రౌడీయిజం చేసి ధమ్కి ఇస్తే భయపడేటోళ్ళు ఎవ్వరూ లేరు. ప్రతి ఒక్క పేద ముస్లిం ప్రజల ఈ రోజు వీళ్ళ నిజస్వరూపం అయిపోయింది. ఇన్ని సంవత్సరాల నుంచి వీళ్ళ ఓటు కోసం అని చెప్పి వీళ్ళని మోసం చేస్తున్నారు అని తెలవనోళ్ళకి కూడా తెలిసిపోయింది. మేడం, ఈ వక్స్ బోర్డ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి 9 లక్షల ఎకరాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. అలాగే ఈ 9 లక్షల ఎకరాల యొక్క విలువ 2 లక్షల కోట్లు అని చెప్తా ఉన్నారు. ఇదంతా భూమి ఎక్కడి నుండి వచ్చింది? మరి ఒకవేళ నిజంగానే ముస్లింస్ పేదలకి ఇదందరూ పంచితే అసలు అందరూ కోటేశ్వర్లు అయిపోతారు కదా, ఎందుకు వాళ్ళ దగ్గరికి రాలేకపోతా ఉన్నారు? అంటే కొంతవరకు సరే లీగల్ గా అప్పుడు స్వాతంత్రం అప్పుడు కొన్ని వెళ్ళినప్పుడు మద్రాసాల కింద వాళ్ళకి వీళ్ళకి మీరు ముస్లిం ప్రజలు ప్రార్థనలు చేసుకోవాలని కొంచెం మంది దాన ధర్మాలు అవన్నీ చేసి ఉండొచ్చు. కొన్ని ఎకరాల భూములకి ఇంతవరకు అకౌంట్స్ లేవు సరిగ్గా. అంటే అసలుకి ఆ డాక్యుమెంట్స్ కూడా లేవు. మీకు ఆ భూమి ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే అతను వచ్చి వేగగా మా తాత ఈడ గుర్రాలు కట్టేసుకున్నాడు, మేము ఒక 10 మంది ఈడ నమాజ్ చదివే వాళ్ళము అని అంటే కూడా అందులోకి వెళ్ళిపోయింది. దాన్ని క్వశ్చన్ చేయలేకపోయాం. క్వశ్చన్ చేయకపోవడానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ కాంగ్రెస్ ప్రభుత్వము ఒకప్పుడు రామ జన్మభూమి 2 ఎకరాలలో రాముని గుడి కడతాము అని అంటేనేమో ఎంతో మంది లాయర్లను పెట్టి ఎన్నో సంవత్సరాల వరకు పోరాటం చేశారు సుప్రీం కోర్టులో. అదే 1000 ఎకరాల భూమి వక్ఫ్ బోర్డ్ పేరు మీద ఉంది, పేద ప్రజలు అన్యాయం అయిపోతున్నారు అని అంటే మాత్రం ఈ రోజు నోర్లు మూస్తలేరు. ఈ రోజు మేము దీనికి అగేన్స్ట్ గా మాట్లాడుతున్నాం అని అంటున్నారంటే ఓటేసే ప్రజలు కూడా ఈ రోజు గ్రహించాలి, నిజమైన శత్రువులు మీకెవరో అన్నది వాళ్ళు కూడా తెలుసుకోవాలి. ఓకే, దీనికి సంబంధించి ఏదైతే ముస్లింస్ ఇప్పటికీ కూడా నిజంగా ఆ భూముల వల్ల కట్టేసే కోటేశ్వర్లు అయిపోయారు. దాదాపు ప్రజావాణిలో చూసుకున్నట్టయితే డైలీ మంగళవారం కావచ్చు, శుక్రవారం కావచ్చు, చాలా మంది డబుల్ బెడ్రూమ్స్ లేవని చెప్పేసి, మా కుండానికి లేదు, పని సరిగా లేదు, మా ఇంట్లో 4 పిల్లలు ఉంటారు, అందరు ఖాళీగా ఉన్నారని చెప్పేసి, అటు కరెంట్ బిల్లు ఫ్రీగా రావట్లేదు అని చెప్పి చాలా మంది వస్తున్నారు. ఎందుకు ఎంఐఎం వీళ్ళ విషయంలో ఎందుకు దృష్టి సారించారు? నేను అదే అంటున్నా. ఎంఐఎం 40 సంవత్సరాల నుంచి అధికారంలో ఉంది, రౌడీయిజం చేస్తారు. ప్రతి ఒక్క అధికార పార్టీ తోటి వాళ్ళు దోస్తానా చేస్తారు. ప్రతి ఒక్క అధికార పార్టీ ఎవరున్నా సరే, టీడీపీ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, టీఆర్ఎస్ ఉన్నా, ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ వచ్చింది, ఎవరున్నా సరే వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళకి ఫ్రెండ్షిప్ చేస్తారు, ఎప్పుడు కూడా అలయన్స్ తోనే ఉంటారు. మళ్ళీ అట్లాంటప్పుడు పనులు ఎందుకు జరగట్లేదు? సరే, అసెంబ్లీలో మాత్రం స్పీచ్లు మైకులు దొరికినాయి అంటే ఇక వాళ్ళంత స్పీచ్లు ఎవరు మాట్లాడారు అని చెప్పి ఇంగ్లీషు హిందీ అన్ని మాట్లాడేసి మేమే ప్రజల కోసం పోరాడుతున్నాం అని చెప్పి ఐటమ్ చేస్తారు ఆడ. మళ్ళా వాళ్ళ చేతి కింద వాళ్ళ కుర్చీ కింద వాళ్ళకి
ఇన్ని ఎకరాల వేల ఎకరాల భూములు ఉంటే ఆ భూములను ఎందుకు పేద ప్రజలకు పంచడం లేదు? మేము వాళ్ళకి ఏదో ఇచ్చేయండి అని నేను అనట్లేదు. అందులో ఒక్క రూపాయి ఒక్క ఇంచు కూడా హిందూ ప్రజలకు ఇవ్వకండి, కేవలం ముస్లిమ్స్ ప్రజలకే ఇవ్వండి. లేని వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వండి, చదువుకోలేని పిల్లలకు చదువు చెప్పండి, లేకపోతే ఎవరికన్నా అవసరం ఉంటే ఆసుపత్రులకు పంపియండి, విద్య వైద్యం ఇట్లాంటివి చేయండి. అవన్నీ మాత్రం చేయరు. కేవలం మాట్లాడితే నరేంద్ర మోదీ అది చేస్తున్నాడు ఇది చేస్తున్నాడు అన్నమాట. మళ్ళీ నీ దగ్గర ఉన్న పవర్ ని నువ్వెందుకు యూటిలైజ్ చేసుకోవట్లేదు అని చెప్పి మేము ఇలా ప్రశ్నిస్తున్నాం. ఓకే, దీనికి సంబంధించి గత 10 సంవత్సరాల నుంచి బీజేపీ ప్రధానమంత్రి మోడీగానే ఉన్నారు. ఎందుకు ఇంత తొందరగా వక్ఫ్ బోర్డును ఇప్పుడే ఎందుకు ఇంత తొందరగా బయటకు తీసుకోవాల్సి వచ్చింది అసలు? అంటే వక్ఫ్ బోర్డ్ అన్నది ఇయాలటి ప్రాసెస్ కాదు. కొన్ని సంవత్సరాల నుంచి ఏ రోజైతే బీజేపీ ఫార్మేషన్ అయ్యిందో ఆ రోజు నుంచి కూడా బీజేపీ వాళ్ళ ఒకటి స్టెప్ వైజ్ గా ఆర్టికల్ 370 ఆ రోజు చేస్తామన్నాం. ఎందుకంటే దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరునికి ఒకటే చట్టం ఉండాలి, ఒకటే న్యాయం ఉండాలి, కాబట్టి ఒకటే ఉండాలి. అంటే మీకొక జెండా మాకొక జెండా కాదు, అందరం కూడా భారతీయ జెండా కిందనే బ్రతకాలి అని చెప్పి ఆ రోజు ఏదైతే అన్నారో అలాగే అమలు చేశారు. 370 ఆర్టికల్ తీసుకొచ్చారు, దాని తర్వాత సిఏఏ తీసుకొచ్చారు, దాని తర్వాత రామజన్మభూమి ఇన్ని రోజుల నుంచి డిలే అవుతున్న రామజన్మ భూమికి న్యాయం చేశారు, దాని తర్వాత ట్రిపుల్ తలాక్ తీసుకొచ్చారు, ఇవాళ వక్ఫ్ బోర్డు తీసుకొచ్చారు. రేపు ఫ్యూచర్ లో యూసీసీ తీసుకొస్తారేమో. న్యాయం చేయాలి, పేద ప్రజలకు న్యాయం జరగాలి. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరునికి ఒకటే హక్కు ఒకటే చట్టం, అంతేగాని నువ్వు ముస్లిం అని చెప్పు, నువ్వు హిందూ అని చెప్పు, నువ్వు క్రిస్టియన్ అని చెప్పు, నేను విభజిస్తాను అని అంటే కాదు. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు కేవలం భారతీయ జెండా కిందనే బ్రతకాలి, అంతేగాని నాకేదో అధికారం ఉంది నేను చేస్తా అవన్నీ అని అంటే ఎవ్వరు కూడా ఊరుకో. ఓకే మేడం, దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్న వక్ఫ్ సంబంధించిన భూములు ఏదైతే ఉన్నా నిజంగానే ఎంఐఎం చేతిలో కావచ్చు, ఎంఐఎం కి సపోర్ట్ గా ఉన్న కాంగ్రెస్ చేతిలో ఉన్నాయని అనుకోవచ్చా? దేశవ్యాప్తంగా ఉన్న వక్ఫ్ బోర్డ్ భూములను నిజంగా కూడా కొంతమంది మాత్రమే, ఇప్పుడు ఎంఐఎం బ్రదర్సే కావచ్చు, లైక్ ఎంఐఎం లీడర్స్, అలాగే కొంతమంది కాంగ్రెస్ లీడర్స్, వక్ఫ్ బోర్డ్ లో ఉన్న కొంతమంది మెంబర్స్ మాత్రమే దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. అది ఓపెన్ ఛాలెంజ్. కాదు అని అంటే వాళ్ళు వచ్చి వాళ్ళని వివరించండి, అంతేగాని మీరు మా భూములను గుంజుకుంటున్నారు, మీరు బీజేపీ గుంజేసుకుంటుంది అవన్నీ కాదు. ఎవ్వరు కూడా గుంజుకోవట్లేదు. నిజంగా కూడా బీజేపీకే గానీ లేకపోతే ఎంఐఎం బ్రదర్స్ కే గానీ ఎవరికైనా చిత్తశుద్ధి ఉంటే ఈ రోజు పార్లమెంట్ సాక్షిగా బీజేపీ ఏం చెప్పింది, కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది, మేమేదో మీ దగ్గర నుంచి పవర్ తీసుకొని మేం తీసుకోవట్లేదు, అది రాష్ట్ర ప్రభుత్వాలకే అధికారం ఇస్తాము, రాష్ట్ర ప్రభుత్వాలే ఏ రాష్ట్రంలో ఏ అధికారంలో ఉంటే ఆ రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయిస్తుంది. ఇప్పుడు ఎంఐఎం బ్రదర్స్ మన రాష్ట్రంలో చాలా స్ట్రాంగ్ వాళ్ళు కాంగ్రెస్ తోటి ఉన్న దోస్తానా తోటి మాట్లాడుకొని ఈ భూముల నుంచి ప్రజలకు, పేద ముస్లిం ప్రజలకు మాత్రమే, హిందువులకు ఒక్క ఇంచు వద్దు ఒక రూపాయి వద్దు, పేద ముస్లిం ప్రజలకు న్యాయం చెయ్యండి అని చెప్పి వాళ్ళు నిజమైన మనసుతోటి నిజంగా కూడా ముస్లింస్ కి న్యాయం చెయ్యాలి అని మాట్లాడే వాళ్ళు న్యాయం చేస్తే మేమందరం కూడా స్వాగతిస్తాం. మీరేమో కాంగ్రెస్ ముస్లింలకు సపోర్ట్ చేస్తా ఉంది, ఎంఐఎం తో కలిసి రాజ్యాంగాన్ని కావచ్చు ఇందులో ఉన్న భూములన్నింటిలో కొల్లగొట్ట ప్రయత్నం చేస్తా ఉంది కాంగ్రెస్ అని మీరు చెప్తా ఉన్నారు. మరి వాళ్ళేమో నరేంద్ర మోడీ రాజ్యాంగాన్ని రద్దు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు అని చెప్పేసి రాజ్యాంగ బుక్కులు పట్టుకొని పార్లమెంట్ లోకి వెళ్ళడం, రాజ్యాంగాన్ని కాపాడండి అందులో హక్కులు లేకుండా పోతా ఉన్నాయి, అందరిపైన దౌర్జన్యాలు జరుగుతా ఉన్నాయని చెప్పి ముస్లిం చెప్తా ఉన్నారు. మరి దీనికి సంబంధించి ఏం చెప్తారు మేడం? నేను రేవంత్ రెడ్డి గారిని, ద సో కాల్డ్ కాంగ్రెస్ లీడర్లని, ముఖ్యంగా రాహుల్ గాంధీ గారిని అడుగుతున్నాను. కాన్స్టిట్యూన్సీ బుక్ పట్టుకుంటారు, మీరు కాన్స్టిట్యూషన్ బుక్ పట్టుకుంటారు, జై భీమ్ అంటారు, నిజంగా కూడా అంబేద్కర్ గారికి గౌరవం ఇచ్చింది మేమే అని మాట్లాడతారు. మీరే కదా మాట్లాడితే అంటే అంటే తప్పులు చేసేది, రాజ్యాంగబద్ధంగా లేని పనులన్నీ చేసేదే కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు వక్ఫ్ బోర్డు గురించి మేము మాట్లాడితే సమాధానాలు లేకుండా పోతున్నాయి. ఏదైనా ఒకవేళ హిందూకి అన్యాయం అయితే ఎవ్వరు కూడా మాట్లాడరు, అదే ముస్లిం కి అన్యాయం అయితే మీరు వచ్చి మాట్లాడతారు. ముస్లిం కి అన్యాయం అయితే మాట్లాడటం మేము తప్పు అనట్లేదు, అదే హిందూకి అన్యాయం అయితే మీరు వచ్చి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? నేను మన రాష్ట్రంలో జరిగిన రీసెంట్ ఇన్సిడెంట్ గురించి మాట్లాడతాను. చిల్కూర్ బాలాజీ టెంపుల్ లో రంగనాథ స్వామి తనకి ఆ రోజు అన్యాయం జరిగింది అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఫోన్ చేసి మాట్లాడారు, కేటీఆర్ గారు వచ్చారు, ఎంఐఎం లీడర్లు వచ్చారు, అందరూ మాట్లాడారు. నేను దాన్ని స్వాగతిస్తున్నాను. మళ్ళీ అదే సికింద్రాబాద్ లో గుడిని కూల్చేస్తే ఆ రోజు అమ్మవారి మీద కాళ్ళు వేసినా, ఆ అన్యాయం చేసిన వాడి గురించి ఎందుకు ఒక్కరు కూడా మాట్లాడలేదు? రేవంత్ రెడ్డి గారు హిందువే కదా, మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడలేదు? భాయిచారా, మేమందరం ఒకటే, సెక్యులరిజం ని మేమే కాపాడుతున్నాము, డెమోక్రటిక్ లీడర్స్ మేమే అని చెప్పే ఓవైసీ బ్రదర్స్ ఎందుకు ఆ రోజు మాట్లాడలేదు? కేటీఆర్ గారు ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? కేవలం ఒకటే ఒకటి, ఆ రోజు దాడి చేసిన అతను ముస్లిము, ఇక్కడ దాడి చేసిన అతను హిందూ. హిందూ దాడి చేసుకుంటానేమో ఒకటే వచ్చి మాట్లాడతారు, అదే ముస్లిం పోయి గుడిలో దాడి చేస్తే మాత్రం ఒక్కరు
కూడా నోరు తెరవరు. ఈ సెక్యులరిజం ఏందో ఇక్కడే కనిపిస్తుంది. అవును, దాదాపు ఏదైతే ఒకప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు చాలా ఎక్కువ కనిపించలేదు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ గుళ్ళో చూడు పిల్లులు కావచ్చు, దానికి సంబంధించిన జంతువులు కావచ్చు, చికెన్ ముక్క మటన్ ముక్క తీసుకెళ్లి గుళ్ళో వేయడం, లేకపోతే ముస్లిం సంబంధించిన క్యాండిడేట్ అని చెప్పి తన్నేయడం, సంబంధించిన విగ్రహాలు తన్నేయడం, అంటే వీళ్ళను కాంగ్రెస్ దృష్టికి తీసుకెళ్తే పిచ్చోడు అని చెప్పి చిత్రీకరించడం, ఇట్లాంటివి కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్నాయి. అంటే ఎందుకు ఇట్లా జరుగుతున్నాయి అనుకోవచ్చు? కాంగ్రెస్ లో నిజంగా కూడా లా అండ్ ఆర్డర్ ఉండదు. కాంగ్రెస్ ఒకవేళ అధికారంలోకి వస్తే, దేశంలో రాష్ట్రంలో ఎక్కడ అధికారం వస్తే మీకు ఎక్కడ పడితే అక్కడ బాంబ్ పేలుడు ఉంటది, టెర్రరిస్ట్ అటాకులు అవుతాయి, మీకు రక్షణ ఉండదు, గుడిలకు రక్షణ ఉండదు, మీ ఇంట్లలో మీకు కూడా ప్రజలకు రక్షణ ఉండదు, ముఖ్యంగా స్త్రీలకు రాత్రిపూట తిరిగే రక్షణ ఉండదు అని చెప్పి మేము ఆ రోజు ఎలక్షన్స్ ముందు కూడా బీజేపీ చెప్పింది. మేము ఇప్పుడు కూడా అదే దానిపైన మాట మీద నించుంటాము. మీరే అబ్జర్వ్ చేయండి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మన రాష్ట్రంలో ఇప్పటి వరకు హోంశాఖ మంత్రి ఎవరు అంటే ఎవరికి తెలియదు. ఇప్పటికీ కూడా హోంశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారే చూసుకుంటున్నారు. హోంశాఖ మంత్రి తన చేతిలో ఉన్నాక కూడా ఈ రోజు ఎన్ని క్రైమ్స్ జరుగుతున్నాయి. మొన్న MMTS లో జరిగింది. ఒక ఫారెనర్ మన దేశంకి ఒక విదేశీ అమ్మాయి వస్తే మనం ఎంతో కూడా అతిథి దేవో భవ అన్న సంస్కారం గల మన దేశంలో ఈ రోజు ఆ అమ్మాయికి అన్యాయం జరిగింది. రేవంత్ రెడ్డి గారు మాట్లాడారా? ఎక్కడ పోతుంది అక్కడ దేశము అని అంటే ఈ కాంగ్రెస్ చేతిలో వస్తే కేవలం అధికారం ఉంది, అధికారంలో ఉన్నంత సేపు ఏమేం స్కాములు చేయాలి, ఎక్కడెక్కడ నుంచి డబ్బులు తీసుకోవాలి, ఎక్కడెక్కడ నుంచి భూములు తీసుకోవాలి, ఆ వచ్చిన డబ్బులు ఏ మూటలు ఏ నాయకుడికి ఇవ్వాలి అన్న చిత్తశుద్ధి తప్ప నిజంగా కూడా ఓటేసిన ప్రజలకు న్యాయం చెయ్యాలి అన్న చిత్తశుద్ధి మాత్రం ఈ కాంగ్రెస్ నాయకులకు ఉండదు. అందుకని చెప్పి మేము ముందు కూడా చెప్పాము, ఈ కాంగ్రెస్ నాయకులను నమ్మకండి అని అంటే పాపం అమాయక ప్రజలు 2000 కేసీఆర్ ఇస్తాను అని అంటే నాకు 4000 వస్తుంది, తులం బంగారం వస్తుంది, స్కూటీ వస్తుంది, నిరుద్యోగ భృతి వస్తుంది, రుణమాఫీ అవుతుంది, 15000 వస్తాయి, ఇవన్నీ నాకు ఎక్కడ వచ్చేస్తాయో, ఎక్కడ కాంగ్రెస్ ఇస్తుందో అని చెప్పి న్యాయంగా నమ్మి పాపం వాళ్ళకు ఓటేస్తే ఈ రోజు అన్యాయం అయిపోయింది. ఓకే, ఇదిలా ఉంటాయి మేడం. ఇప్పుడు వక్ఫ్ బోర్డ్ బిల్ అయితే సంబంధించి పార్లమెంట్ లో పాస్ అయిపోయింది. దీనికి సంబంధించి అటు కాంగ్రెస్ వ్యతిరేకంగా ఉంది, ఇటు ఎంఐఎం కూడా పేపర్లు చింపేసి మేము దీనికి వ్యతిరేకం, మా ముస్లింలకు అన్యాయం జరుగుతా ఉంది, ఈ బీజేపీ ప్రభుత్వం ముస్లింలకు అన్యాయం చేయడానికే ఉంది అని చెప్పేసి అటు వాళ్ళ వాదోపవాదనలు అయితే జరిగాయి. దీనికి సంబంధించి బిల్ పాస్ అయిపోయింది. నిజంగా 9 లక్షల ఎకరాల భూమి మరి హిందువుల చేతిలోనే అంటే బీజేపీ చేతిలోనే ఉందా లేకపోతే నిజంగా ముస్లిం సంబంధించిన పేదల చేతిలోకి వెళ్ళబోతోందా ఈ సమస్య? దీనికి ఒక క్లారిటీ మొన్న పార్లమెంట్ సాక్షిగా కేంద్ర నాయకులు అందరూ కూడా చెప్పారు. ఏదైతే వక్ఫ్ బోర్డ్ బిల్లు పాస్ చేశారో, పాస్ చేసిన తర్వాత దాంట్లో 1 రూపాయి గాని, 1 పైసా గాని, లేకపోతే 1 గజం భూమి గాని హిందువుల చేతులకి రాదు, కనీసం బీజేపీ నాయకుల చేతికి రాదు. ఆ వక్ఫ్ బోర్డ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే దాన్ని ఫాలో అవుతారు, వాళ్ళే దాన్ని చూసుకుంటారు. కానీ మీరు చేసిన పని అకౌంటబిలిటీ పబ్లిక్ డొమైన్ లో పెడుతూ ఉండాలి. మీకు వచ్చే 1 రూపాయి ఆదాయం కూడా ఆ రూపాయి ఆదాయంతో మీరు ఏం చేశారు అన్న సాక్ష్యాలు మీరు ప్రజలకు చెప్పాలి అన్నది అందులో ఉన్న బిల్లు. దాంతో పాటుగా ఆ భూమి ఏదైతే ఉందో ఆ భూమిని ఏమి చేసుకోవాలి అన్నది రాష్ట్రంలో ఉన్న అధికార నాయకులది, అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళదే, కానీ అందులో బీజేపీ కూడా ఎక్కడా ఇన్వాల్వ్ కాదు. అండ్ ఇంకొకటి నేను మళ్ళా చెప్తున్నాను, ప్రతి ఒక్క ముస్లిం సోదరునికి చెప్తున్నాను, మీరు ఒక్కసారి గట్టిగా గ్రహించండి. మీ ఓట్లు తీసుకుంటున్న ఎంఐఎం కాంగ్రెస్ నాయకులు ఇన్ని సంవత్సరాల నుంచి 1000 ఎకరాల భూమి ఉంది, 1000 కోట్ల మీ ఆస్తులు ఉన్నాయి, మీ ప్రాపర్టీస్ ఉన్నాయి అని అంటే మీకు అందులో నుంచి 1 రూపాయి కూడా ఎందుకు ఇవ్వట్లేదు ఇంతవరకు? ఆ 1 రూపాయి కూడా మీకు రాకుండా ఇన్ని 1000 కోట్ల రూపాయలు ఎక్కడికి పోతున్నాయి మీరు ఆలోచించండి. కేవలం మీ ఓట్ల కోసం వాళ్ళు అన్యాయం చేస్తున్నారు. ఇంత మంచి బిల్లు నరేంద్ర మోదీ గారు తీసుకొని వస్తే దానికి వ్యతిరేకంగా ఓటేసి దానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళని మీరు బుద్ధి చెప్పాలి. ఏదైతే వక్ఫ్ బోర్డు ఉందో ఈ వక్ఫ్ బోర్డు లో పనిచేసే వ్యక్తులందరికీ జీతాలు గవర్నమెంట్ ఇస్తుంది. మరి గవర్నమెంట్ ఇచ్చినప్పుడు అందులో ఉన్న భూములు ఎందుకు గవర్నమెంట్ చెందట్లేదు అసలు? అదొకటి. దానికి తోడు ప్రార్థనా స్థలాలకి వాటి కోసమే వక్ఫ్ బోర్డ్ భూములు ఉన్నాయని చెప్పి మాట్లాడే మీరు ఇవాళటి వరకు కూడా కబరస్థాన్లే గాని, మాస్కులే గాని, మాస్కులలో పనిచేసే మౌలాలకే గాని జీతాలు ఎవరిస్తున్నారు? గవర్నమెంట్ ఇస్తుంది. వక్ఫ్ బోర్డ్ లో పనిచేసే వాళ్ళకి కూడా గవర్నమెంటే ఇస్తుంది. మళ్ళీ ఆ భూములలో నుంచి అక్కడ నుంచి ఆ జాయిదాద్ అంతా అంటే ఆ ప్రాపర్టీస్ అంతా మీకు ఎక్కడ వస్తున్నాయి? ఆ డబ్బులన్నీ ఎక్కడికి పోతున్నాయి? లెక్కలు మేము అడుగుతున్నాము. ఒకవేళ బీజేపీ చేసింది తప్పు అని అంటే ఆ లెక్కలతో సహా మీరు ముందుకొచ్చి చెప్పండి, వివరించండి, ప్రజలకు న్యాయం చేయండి. అంతేగాని ప్రజలు రోడ్ల మీదకి వస్తారు, ప్రజలు నమ్మరు అని చెప్పి మీరు ఏదో పోయి చెప్తున్నారు. ఇవాళ కొన్ని ఏరియాలలో ధర్నాలు చేస్తున్నారు. పాపం ఆ ధర్నాలు చేసే వాళ్ళు వక్ఫ్ బోర్డ్ బిల్లుని మేము
ఆమోదించము, మేము వీటిని పాటించము అని చెప్పి బోర్డులు పట్టుకొని తిరుగుతున్నారు. అసలు వక్ఫ్ బోర్డ్ బిల్ అంటే ఏందో తెలియదు పాపం మా అమాయకులకి. అదేందో చెప్పండి. ప్రతి ఒక్క మైనారిటీ సోదరుడికి సోదరికి నేను చెప్తున్నాను, ఇది మీ మంచి కోసం మేము చేశాము. ఆ మంచికి వాళ్ళు తప్పు అడ్డుకాలు వేస్తున్నారు. వాళ్ళు అడ్డుకాలు ఎందుకు వేస్తున్నారో కనీసం వాళ్ళని అడగండి. ఎంఐఎం బ్రదర్స్ ని మీరు ఎందుకు వద్దంటున్నారని అడగండి. అడిగితే తెలిసిపోతుంది కదా వాళ్ళ దగ్గర సమాధానం. మీరు చెప్పినట్టుగా దానికి సంబంధించి వర్క్ బోర్డు సంబంధించినటువంటి భూములలో సమాధులు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన దర్గాలు కావచ్చు ఏర్పాటు చేస్తున్నారని చెప్తా ఉన్నారు. మరి నిజంగా అవి ఏర్పాటు చేసి వీళ్ళకి నిజంగా దోచుకుంటున్నారని చెప్పి మీరు ఎందుకు అనాల్సి వస్తుంది ఎంఐఎం పార్టీ? నేను సరే మేము అన్నది పక్కన తప్పెట్టేస్తే, మొన్న అసెంబ్లీ సాక్షిగా అక్బరుద్దీన్ ఓవైసీ గారు అక్కడ కాంగ్రెస్ నాయకులు వాళ్ళ అసెంబ్లీ నడుస్తుంటే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గురించి అది మా హయాంలోనే జరిగింది అని చెప్పి వాళ్ళు గొప్పలు చెప్పుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఈయన అక్బరుద్దీన్ ఓవైసీ లేసి ఏమన్నారు, అది వక్ఫ్ బోర్డ్ భూమి అని అన్నాడు. మళ్ళీ అది ఒకవేళ మద్రాసాలకి, మాస్కులకి, కబ్రస్థాన్లకి, పేద ప్రజలకి చెందిన భూమి అయితే నువ్వు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి ఎందుకు ఇచ్చినావు ఆ రోజు ఇయ్యడానికి కారణం ఏంది? మళ్ళీ ఇయ్యాల ఎందుకు ఇయ్యనంటున్నావు? ఇయ్యాల కూడా కొన్ని అంటే మన తంజావూరులో, తమిళనాడులో కొన్ని జిల్లాలు వక్ఫ్ బోర్డ్ కి చెందినవి అని అంటున్నారు. వేల సంవత్సరాల నుంచి, వందల సంవత్సరాల నుంచి అక్కడ పాపం హిందూస్ ఉన్నారు, హిందూ గుడులు ఉన్నాయి. అది కాదు అని చెప్పి మీకు చెందింది అని అంటే దానికి డాక్యుమెంట్స్ చూపి ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా ఇల్లు, మీరు వచ్చారు, ఈ ఇల్లు నాది అని మీరు అంటే నేను ఏం అడుగుతాను, సరే తమ్ముడు నీకు ఆ ఇల్లు ఎవరిచ్చారు, నీకు ఆ డాక్యుమెంట్స్ చూయి. నా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి, నీ డాక్యుమెంట్స్ చూపి అని నేను అడుగుతాను కదా. ఆ హక్కు కూడా నాకు లేకుండా చేసింది అని అంటే ఇది అపీస్మెంట్ పాలిటిక్సే కదా, ఇది సెక్యులరిజమా కాదు కదా. నా భూమి నాది. ఇవాళ మర్డర్ చేసినోడు కూడా కోర్టుకి పోతే నువ్వు మర్డర్ ఎందుకు చేసినావు అని చెప్పి అంటారు. ఉరి తీసే సమయంలో కూడా నీకు ఇంకేమన్నా కోరిక ఉందా అని చెప్పి ఆ క్షణం కూడా అతన్ని అడుగుతారు. అది సెక్యులరిజం, అది రాజ్యాంగం, అది ఒక పౌరునికి ఉండే హక్కు దేశంలో. కానీ మీరేం చేస్తున్నారు, ఈ భూమి నాది అని చెప్పాడు వచ్చి ఒక స్టిక్కర్ అంటిస్తే ఆ భూమి నా తాతలది అని నేను చెప్పుకునే నాకు స్వేచ్ఛ కూడా లేకపోతే సెక్యులరిజం ఎట్లయితది, రాజ్యాంగం ఎట్లయితది? దానికోసం అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాము. తప్పు చేసిన వాళ్ళని పేద ప్రజలు ప్రశ్నించాలి. మీలాంటి యువకులు, మీలాంటి మీడియా మిత్రులు అందరూ కూడా తప్పు జరుగుతుంది ఎక్కడ అని చెప్పి మనం అనుకోవాలి. ఎందుకంటే ఇది కేవలము చూడండి, ఈ రోజు మేము అధికారంలో ఉన్నాం, రేపు మేము ఉండకపోవచ్చు. ఈ రోజు మేము ఇక్కడ కూర్చొని కేంద్రంలో మేము సవరణలు చేస్తున్నాం, రేపు మేము చేయలేకపోవచ్చు. కానీ ప్రజలు అనేది ఎప్పుడు దేశంలోనే ఉంటారు. దేశం అనేది పోతూనే ఉండాలి, దేశం సాగుతూనే ఉండాలి. ఇవాళ శ్రీవాణి ఉందా, నరేంద్ర మోదీ ఉన్నారా, ఎవరున్నారా అన్నది కాదు కాన్సెప్ట్. రేపు రాబోయే కాలంలో నీ నించున్న స్థలం నీది, నీ కొడుకుది, నీ బిడ్డది అని అనుకోవాలి అని అంటే మనకి ధైర్యం కావాలా. ధైర్యం కావాలంటే ఇట్లాంటి గుంట నక్కలని మనం ప్రశ్నించాలి. ఓకే మేడం, చివరిగా వక్ఫ్ బోర్డ్ సంబంధించి బిల్లు పాస్ అయిపోయింది. దీనికి సంబంధించి వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ కావచ్చు, ఎంఐఎం పార్టీలకు కావచ్చు, మీరు ఏం చెప్పాలనుకున్నారు చివరిగా దీనికి సంబంధించి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రశ్నించే వాళ్ళని, ఎదిరించే వాళ్ళకి సిగ్గుండాలి అని నేను అడుగుతున్నాను. నిజంగా కూడా పేద ప్రజలకు, పేద ముస్లిం ప్రజలకు న్యాయం చేయాలి అని చెప్పి ఎంతో మంచి మనసుతోటి తీసుకొచ్చిన ఈ బిల్లుని మీరు స్వాగతించండి. అంతేగాని మేము ఒప్పుకోము, మాకు నలవదు, మేము ఈ బిల్లు చెల్లదు అని చెప్పి పేపర్లు చింపి రోడ్లపైకి వచ్చి ప్రజలను మీరు ఏదో వాళ్ళకి తప్పుదోవ పట్టించి వాళ్ళని రెచ్చగొట్టి ఏదో విధ్వంసం సృష్టించాలి అని అనుకున్న వాళ్ళకి సిగ్గుండాలి అని నేను అడుగుతున్నాను. నిజంగా కూడా మీరు దాన్ని వ్యతిరేకిస్తే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, దాని వల్ల ముస్లిం ప్రజలకు జరిగే అన్యాయం ఏంది అని రెండు ప్రశ్నలు, ఎక్కువద్దు. మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, దానివల్ల పేద ముస్లిం ప్రజలకు జరిగే అన్యాయం ఏంది అని చెప్పి క్లారిటీ ఇవ్వండి. మేము కూడా ఊరుకుంటాం, మేము కూడా స్వాగతిస్తాం. అంతేగాని కేవలం ఓట్ల కోసం అని చెప్పి రెచ్చగొట్టే నాటకాలు, రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే మాత్రం ఎవరు కూడా ఊరుకోరు.